ఈరోజు మన భారతదేశంలో అసలు ఆడవారి మీద జరుగుతున్న దాడులు ఎంత, అదే ప్రపంచ దేశాలలో ఎస్పెషల్ అభివృద్ధి చెందిన దేశాలలో ఆడవారి మీద జరిగిన దాడుల సంఖ్య ఎంత అని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఈరోజు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈరోజు నా అన్వేషణ ఛానల్కి సంబంధించి అన్వేషణ యూట్యూబర్ మాట్లాడిన మాటలని గమనిస్తే డేటా తర్వాత సంగతి అన్వేష్ చెప్పేశాడు. నిజమే అని నమ్మే అమాయకులని తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎంత ఘోరంగా అతను చెప్పాడంటే డేటా, మొన్న సీతాదేవి ద్రౌపదీలకు సంబంధించి వాళ్ళ దేవతలు వారికి సంబంధించి ఇతను కూసిన కొన్ని కోతలు ఎంత ఘోరం అంటే, అదే వేరే మతస్థులు ఎస్పెషల్లీ ముస్లింకి సంబంధించినటువంటి కనుక ఏదైనా కనుక నోరు జారినా కావాలని కూసిన ఈ పాటికి అతని యొక్క మెడ మీద తల ఎగిరిపోయేది. మన వాళ్ళు ఎందుకులే అన్నట్టు ఉంటారు, వాడి పాపను ఆడే పోతారంటారు కాబట్టి అతను అలా ఉన్నాడు. ఆ విషయంలో జరిగిన తప్పని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు ఈరోజు అతను మరల తప్పు మీద తప్పు, మొన్న క్షమాపణ చెప్తున్నా అన్నాడు. క్షమాపణ నేను తీసుకోకపోతే ఈ సంవత్సరం అంతా మీకు సర్వనాశనం చెప్పేసి మరలా ఇది గబ్బుతనంగా లేఖతనంగా బెదిరింపులు. సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, నిజంగానే అసలు అతను డేటా చూశాడా? భారతదేశంలో యాజ్ పర్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2025 సంవత్సరం మొత్తం మీద గాను నమోదైనటువంటి అత్యాచారాల సంఖ్య 28,900 చిల్లర. సరే 30,000 వేసుకుందాం. భారతదేశ జనాభా ఎంత? 150 కోట్లు. 150 కోట్లు భారతదేశ జనాభా. లక్షకి 2.3 2.4%. 4% కూడా అనకూడదండి బాబాయ్. లక్షకి 2.4 అన్నట్టు ఆన్ యావరేజ్. అప్పుడు 10 లక్షలకి 24 మంది అన్నట్టు లెక్క. సో ఇది ఓకే. 10 లక్షల మంది ఉంటే అందులో సగటున సంవత్సరానికి 24 మంది మీద రేప్ అటెంప్ట్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతాయి. బట్ అదే 10 లక్షల కౌంట్ కనుక తీస్తే ఇంగ్లాండ్లో అప్రాక్సిమేట్లీ 1470. అదే 10 లక్షల కౌంట్ కనుక తీస్తే అమెరికాలో వచ్చేసి అప్రాక్సిమేట్లీ 700 చిల్లర. అంటే మనకి అన్న ఎన్ని రెట్లు వాళ్ళే ఉన్నాయి. కమింగ్ టు థాయిలాండ్ జనాభా వచ్చేసి 7 కోట్ల చిల్లర ఉన్నారు. అక్కడ 1 లక్ష, అక్కడ వచ్చేసి 10 లక్షలు చేద్దాం, పాయింట్స్ వద్దు కానీ 10 లక్షల మంది కనుక కౌంట్ తీస్తే 56 మంది మీద రేప్ అటెంప్ట్లు జరుగుతున్నాయి. అంటే మన ఇండియాతో పోలిస్తే డబలా త్రిబులా. ఏ థాయిలాండ్ అయితే ఎగ్జాంపుల్ చెప్తూ అక్కడ ఆడవారు బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. బట్ భారతదేశంలో అలా కాదు, రేపులు జరిగి వస్తాయి. ఏరా దేశంలో ఎక్కడో ఒక మూలన తప్పులు జరుగుతున్నాయి కాదనట్ల, సిటీలు కూడా జరుగుతున్నాయి కాదనట్ల. ఒకటి కూడా జరగకుండా బెర్ముడా ప్రపంచం మొత్తం మీద 0 2025 2020 సంవత్సరాలు తీస్తే డేటా 0 రేపులు అన్నమాట బెర్ముడాలు. నిజంగా అద్భుతం అసలు అక్కడ. సరే పాయింట్కి వస్తాను, నేను చెప్పాలని డైరెక్ట్గా సూట్గా చెప్తున్నా చూడండి. దేశంలో ఉన్న జనాభాకి రక్షణ వ్యవస్థకి మొత్తం చూసుకుంటే మన దగ్గర ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. బట్ యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ, ఇక మరికొన్ని దేశాలు మొత్తం డేటా పరిశీలిస్తుంటే టాప్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్, బాగా అభివృద్ధి చెందిన దేశాలు, సెక్యూరిటీ పరంగా ఫుల్గా ఉన్నటువంటి దేశాలు, అడుగడుగు నిఘానేత్రాలు ఉంటాయి. మరలా అక్కడ కూడా మనకన్నా అసలు లెక్కలేనన్ని రెట్లలో అక్కడ రేపులు జరుగుతూ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి? సమాజంలో, ప్రపంచంలో ఈ రేపులు చేయటానికి అన్నప్పుడు కొంతమంది దేనికైనా రెడీ అన్నట్టుగా ఉన్నారు. మన రక్షణలో మనం ఉండాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇది చెప్పాల్సింది పోయి భారతదేశం అసలు ఆడవాళ్ళకి రక్షణే లేదు, అసలు ఇండియాకి ఎవరు వచ్చిన వాళ్ళ మీద రేపులు జరుగుతాయి అన్నట్టు భారతదేశానికి టూరిస్టులే వెళ్ళొద్దు అంటాడు. అతను చెప్పేది అదే. మన జర్మనీ అమ్మ వచ్చింది రేపు జరిగింది, జపాన్ వచ్చి రేపు జరిగింది, ఇజ్రాయెల్ వచ్చి రేపు జరిగింది, రష్యాలో వచ్చి రేపు జరిగింది, ఎందుకు ఇంకా ఇండియాకి వెళ్ళటం అని చెప్పేసి అంటున్నాడు. అంటే టూరిజం శాఖకు సంబంధించి ఇండియాకి అసలు ఎవరైనా వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఇండియా వచ్చేసి సురక్షితమైన దేశం కాదు, వెళ్ళొద్దు అని అంటున్నాడు. అతను మరి ఏం చదువుకున్నాడో, అతనికి లక్షల మంది మరి ఎందుకు ఫాలోవర్ ఉన్నా నాకు అర్థం కావట్లేదు. ఎంత అన్ఎడ్యుకేటెడ్, ఎంత ఇమ్మెచ్యూర్డ్ అండ్ ఎంత అజ్ఞానంతో అతను ఈరోజు మాట్లాడుతున్నాడంటే, ఓ రకంగా ప్రపంచంలో భారతదేశం సురక్షితంగా ఉంది,
వచ్చే పర్యాటకులకు కానీ ఇక్కడ ఉన్న సురక్షితంగా ఉంది. బట్ ఒప్పుకుంటున్నా, కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ కాపీ కొడతారు. చూసారు కొంతమంది న్యూస్ లెటర్ అంత స్ట్రిక్ట్గా ఉన్నా కానీ అలా రేపులు జరిగే విషయంలో కూడా అలాగే జరుగుతాయి కొన్ని చోట్ల. ఇక వాడు అన్నట్టు బర్రెల మీద, గేదెల మీద, ఆవుల మీద, కుక్కల మీద అన్నాడు. ఒరే విదేశాలలో వచ్చేసి ఘోరాతి ఘోరంగా చేస్తూనే ఉంటారా? బ్లూ ఫిల్మ్ నువ్వు బాగానే చూస్తావు కదా అన్వేష్, నీ తెలీదా? ఆ వీడియోలు నీ తెలీదా? అలా అని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళీ దాన్ని కరెక్ట్ అనట్లేదు, తప్పే. సైకోలు ఉన్నారు, కామ పిశాచులు మన దగ్గర ఉన్నాయి, కాదనట్లా. అవి ఇండియాలోనే జరుగుతున్నాయి. ఇండియాలో ఘోరంగా ఉన్నాయి అన్నట్టు చెబుతున్నాడు. అసలు అతను దేశద్రోహం అతను చేస్తుంది. తెలుగులో ఇంకా అతనికి ఎవరైతే సబ్స్క్రైబర్లుగా ఉన్నారో, ఫాలోవర్లుగా ఉన్నారో, మీరు కూడా దేశద్రోహాన్ని మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో నేను మరలా చెప్తున్నా, మొన్న సీతాదేవికి సంబంధించి, ద్రౌపదికి సంబంధించి వాళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసారైనా వాళ్ళ మీద రేపులు జరిగాయి, వాళ్ళు చీరలా కొట్టుకున్నారు, మరి రేపులు ఎందుకు జరిగినాయి అన్నాడు. ఏడ జరిగింది? సీతాదేవి విషయంలో రావణాసురుడు గనక ఆమె మీద గనక బలత్కారం గనక చేయబోయినట్టు వాడు చచ్చిపోతాడు, అందుకని సైలెంట్గా ఉన్నాడు. కమింగ్ టు ద్రౌపది, ఈమె విషయంలో వచ్చేసి సైంధవుడు అన్నవారసుడు, వాడు ఒకసారి ట్రై చేశాడు, మొత్తం గుండు కొరికి పంపించేశాడు వాడు. నెక్స్ట్ కేచుకుడు, వాడు ప్రాణం తీసాడు భీముడు. ఇంకెక్కడ? ఇద్దరు మళ్ళీ అయోనిజులు, ఇద్దరు కూడా స్త్రీ గర్భం నుంచి పుట్టిన వాళ్ళు కాదు. ఆమె సీతాదేవి వచ్చేసి భూమి నుంచి పుట్టింది, అండ్ ఈమె వచ్చేసేమో అగ్నివాటికి, దాన్ని ఏం చెప్దాం, యజ్ఞవాటికి నుంచి పుట్టింది ద్రౌపది. అంత పరమ పవిత్రమైనటువంటి వాళ్ళు, పతివ్రతలు వాళ్ళు. వారికి సంబంధించింది తెలియదు, ఎందుకంటే నాకు తెలిసి ఇతను హిందువు అయితే కాదు. ఎందుకంటే బేసిక్ సెన్స్ ఉన్నా కానీ ఆ రకంగా మాట్లాడు వాళ్ళ విషయంలో. సో అది తెలీదు, మాట్లాడేశాడు. ఇప్పుడు ఏకంగా అసలు వేరే దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశ సురక్షితం, అటువంటి భారతదేశాన్ని ఘోరంగా మాట్లాడుతూ అసలు ఈ భారతదేశం టూరిస్టులు వెళ్ళొద్దంటూ, భారతదేశంలో ఉన్న సురక్షితంగా లేరన్నట్టు ఘోరంగా మాట్లాడుతున్నాడు ఈ అన్వేష్. సో ఇప్పుడు చెప్పండి, ఇతను అరెస్ట్ చేయాలా వద్దా? ఇతను లుకౌట్ నోటీస్ జారీ చేసి ఎక్కడున్న పట్టుకొచ్చి మన దేశంలో వెయ్యాలా వద్దా? అతని దగ్గర ఉన్న ఇండియన్ పాస్పోర్ట్ రద్దు చేయాలా వద్దా? అతను అమ్మ నాన్నలు ఉన్నారు కదా, వాళ్ళు కనుక ఇతను వీడియోలు కనుక చూస్తున్నా, ఇతను మాటలు కనుక గమనిస్తున్నా, ఈ బట్టి కొట్టేసి ఇండియాకి లాక్ రావాలి అసలు. ముందు లోపల ఏంటే, మరి వాళ్ళని సైలెంట్ ఉన్నారు, అర్థం కావట్లేదు. పాపం అమాయకుల్లా ఉన్నారు. సరే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి గుర్తుంచుకోండి, లిమిట్ అనేది ఉంటుంది ఫ్రీడమ్కైనా. బట్ లిమిట్ అనేది దాటేసి అడ్డదిడ్డంగా ఈ రీసెంట్ టైమ్స్లో యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పేసి నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నారు. అది ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది అయితే ఏంటి ఇట్ట చేసాడు అని చెప్పేసి బాధపడాలి ఇంకొంతమంది. ఈసారి బాధపడతాం చేయదు, మీరు వీళ్ళు కేసులు పెట్టేయండి, ఏం పర్లా. పోలీసు ఖచ్చితంగా కేసులు తీసుకోవాలి. భారతీయ న్యాయ సంహితలో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ యాక్ట్ కూడా ఉన్నాయి, ఈ సెక్షన్స్ మనతో అప్లై అవుతాయి. కాబట్టి లేనిదరని ఉన్నట్టుగా అది కూడా దేశానికి సంబంధించేసి ప్రపంచం ముందు దేశం యొక్క దాన్ని గౌరవాన్ని, మన దేశానికి సంబంధించి ఉన్నటువంటి భద్రతని అన్నింటినీ కూడా ఘోర నీచం చూపుతున్నాడు. ఇటువంటి వాడిని అసలు ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ అవుతారో, ఎందుకు ఫాలో చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ షూర్ రాను రోజుల్లో ఇతను ఛానల్స్ క్లోజ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్లోజ్ చేయొచ్చు. బట్ ఐఎమ్ షూర్ ఏదో కూడా అతనైతే అరెస్ట్ చేసి లోపలైతే వేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్.